మా అమ్మగారు బానూరు ఒక్కటి కానాపురం. మేము ఆడుకున్నాం మంచిగా. ఇంత పిల్లగాని కాంచి మా చేతుల్లో మెదిలిండు. చక్కని మనిషి, బోళ్ళ కూరోడు, ఒకరు సొమ్ము తినాడు, ఒక రూపాయి తినాడు, ఒకరికి పెట్టగలడు. వాడు మంచిగా ఉంటే ఇల్లు కొనుక్కోపోనా, ఇల్లు కట్టుకోపోనా 30 ఏళ్ళ బట్టి. వీడైంది అయ్యా మనకి ఇల్లు ఇచ్చేది, వీడైంది మనకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది, వీడు ఎందుకు ఇచ్చేది? అందరికి ఇస్తలేరా? ఇప్పుడు బీదోళ్ళ బిక్రోళ్ళకి ఇస్తలేడా? ఇంత జాగా చూపిస్తే వాడు 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాడు. ఇంకా ప్రాణం విలువ వాడి ఇందిరమ్మ ఇల్ల వాడు కట్టుకొని మన పేడగా పెట్టుకొని ఎన్నో కట్టుకొని వాడు మనకెందుకు? ఏమి ఇయ్యని పేరే ఉండాలి, ఇక ఇయ్యని పేరే ఉండాలి బిడ్డ. దేవుణ్ణి కూడా యాద్ చేసుకుంటాం మేము అంతే. కొడుకులు బిడ్డలు ఎంతమంది అమ్మా? ఎవరికి? ఒక్క కొడుకు ఒక్క బిడ్డ. పిల్లగాడగో చదువుకునే పిల్లగాడు ఆగం. ఒక్క బిడ్డ. బిడ్డ ఇంటికాడ వేసుకుంటూ ఉన్నారా? ఎవరన్నా బిడ్డ ఇంటికాడ వేసుకుంటూ ఉన్నారా? వాళ్ళకి ఇల్లు లేదు. వీడట ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడట, పని ముఖాన్ని మీద పెట్టుకోమను. కాలు జాగాలు ఎన్నో ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు ఎందరో కట్టించుకుంటాను, ఎన్నో ఉన్నాయి. లేని వాళ్ళు ఎందరో కట్టుకున్నారు. గీ పానాన్ని విలువకు వాడు ఇల్లు ఇచ్చుడేంది? గైళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుడేంది? మాకు సిగ్గు అవుతుంది. ఇక వాళ్ళ దర్శనాన్ని పెట్టుకొని ఏంటన్నా ఎంతకాలం పాటు నుంచి శంకర్ గౌడ్ మీకు తెలుసు? ఆయన పనితనం ఎట్లా ఉండేది? వీధుల్లో ఎట్లా ఉండేవారు? ఆయన ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? కుటుంబంలో ఏమైనా వివాదాలు ఉండేనా? ఏంటి అసలు? ఎందుకు నిన్న మీరందరూ అక్కడ ఉండగానే పెట్రోల్ పోసుకొని ప్రాణం తీసుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? శంకర్ గౌడ్ అన్న నాకు దాదాపు 15-16 సంవత్సరాల క్రితం నుంచి నాకు తెలుసు. అతను చాలా మృదు స్వభావి. ఆయన డ్యూటీ ఏదో ఆయన చేసుకునేది. కుటుంబ కలహాలు అనేటివి ఏమి మా దృష్టికి అయితే ఏం రాలేదు. ఆయనకేం కుటుంబ కలహాలు లేవు. కాకపోతే నిన్న జరిగిన సమ్మెలో భాగంగా 41 రోజు ముందుగా నోటీస్ ఇచ్చినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. స్పందించకుండా తీరా తెల్లారి 12 గంటలకు సమ్మెకు పోతాం అనగా 11 గంటలకు చర్చలు పిలిచి తూతు మంత్రంగా ఏదో పిలిచినాము మాట్లాడినాము అన్న రీతిలో వాళ్ళు మాట్లాడి బయటికి పంపించడం జరిగింది. తెల్లవారి ఒక్కరోజు మాత్రమే సమ్మె జరిగినట్టుగా కనిపించి రెండో రోజున యాజమాన్యం పూర్తిగా యాజమాన్యం అయితేంది, ప్రభుత్వం అయితేంది కుమ్మక్కై పూర్తిగా మిగతా ప్రైవేట్ బస్సులను ప్రైవేటు డ్రైవర్లను పిలిపించి వీళ్ళు డిపో దగ్గర వేసుకున్న టెంట్లను కూడా పీకేసి నిర్బంధంగా అరెస్ట్ చేసి కార్మికులను అరెస్ట్ చేసి ఒక నీడ కూడా లేకుండా చేసి చిందరవందర చేయడం వల్ల పూర్తిగా మాకు గవర్నమెంటు ఇంత వ్యతిరేకత అయింది